హాయ్ ఫ్రెండ్స్, మనం దక్షిణ భారతదేశంలోని రెండవ పుణ్యక్షేత్రంగా విజయవాడలోని మేరీమాత టెంపుల్కి వచ్చాము. ఏ విధంగా ఉంది దాన్ని మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనం లోపలిగా వెళుతున్నాము. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. ఇక్కడ ప్రజలు పలు ఊళ్ళో నుంచి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దర్శించడానికి వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఆ మేరీమాత చాలామంది భక్తులు యొక్క భక్తి పూజలు తెలియజేయడానికి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళటం చూద్దాం. ఇక్కడ నుంచి పైగా మనం ఇక్కడ నుంచి పైకి మెట్లు ఎక్కి వెళ్తున్నాం. పైనుంచి కూడా భక్తుల యొక్క పైనుంచి కిందకి అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాం. అలాగే కొండపైకి వెళ్ళటానికి చేయడం జరుగుతుంది. పైనుంచి భక్తుల యొక్క ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా అటు ఇటు ప్రజలు తిరగటం ఉండటం జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి కింద నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళడం జరుగుతుంది. మనకి చుట్టుపక్కల భక్తుల యొక్క తాకిడి మనం చూస్తూ వస్తున్నాం. కింద నుంచి పైనుంచి కిందకి అటు ఇటు భక్తులు వెళ్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఇటు పక్కన చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారు. చుట్టుపక్కల ప్రదేశాల్లో మనం చూసినట్లయితే ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకా ఎంతోమంది ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా మనం ఇటు యొక్క చుట్టుపక్కల ప్రదేశాలను కూడా చూసినట్టయితే ఎంతో బాగుంది. ఎంతో ఆహ్లాదంగాను ఎంతో బాగున్నాయి. చుట్టుపక్కల మనకి ఆ చెట్లు అవి ఎంతో మనకి కనువిందును కలిగజేస్తున్నాయి. అలా చూసుకుంటూ మనం ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం అనేక రకాల ప్రాంతాల వారిని, అనేక రకాల గ్రామస్తులు పట్టణ మరియు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. చుట్టుపక్కల మనం చూసినట్లయితే ఎంతో అందంగాను ఆహ్లాదకరంగా మనకి ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదండి, భక్తులు అలసిపోయి చెట్టు కింద కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఈ మర్రి చెట్టు దగ్గర తమ యొక్క కోరికలు తీరుతాయని ముడుపులుగా కట్టారు. ఇంకా అక్కడి నుంచి మనం మెల్లగా కిందకి వెళ్దాం. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే భక్తులు అక్కడక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఇంకా మనం కిందకి వెళ్ళే కొలది జనం ఎక్కువగా ఉండటం జరుగుతుంది.
అంతేకాకుండా చుట్టుపక్కల నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చారు. చుట్టుపక్కల ఎంతో అందంగా ప్రదేశం ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళే కొద్దీ యొక్క ప్రదేశంలో భక్తులు వాళ్ళ యొక్క తలనీలాలు సమర్పించే చోటు ఇది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీళ్ళు ఉండడం జరుగుతుంది. టికెట్ యొక్క ధర 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. భక్తులు వాళ్ళ యొక్క తలనీలాలు ఇక్కడ తీసేయడం జరుగుతుంది. ఈ విధంగా పైన జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా మనం ఇంకా పైకి వెళ్ళడం చూస్తున్నాం. చూస్తున్నాం కదండి, మనకి పైనుంచి ఇటు చుట్టుపక్కల ప్రదేశాలను మనం చూడడం జరుగుతుంది. మనకి పండుగలకు ఎక్కువగా భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. మనకి ఎంతో అద్భుతంగాను ఈ యొక్క ప్రదేశాల్లో బాగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం పైకి వెళ్ళే కొద్దీ మనకు కనిపిస్తుంది కదా గుణదలమాత గుడి అండి. దీన్ని మనకి చిన్న గుడి అని అంటారు. మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళే కొద్ది భక్తులు చూడడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది. చుట్టూ యొక్క ప్రదేశాలు మనం గమనించినట్లయితే ప్రజలు వివిధ పట్టణాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మేరీ మాతకు భక్తులు వారి యొక్క ప్రార్థనల ద్వారా వాళ్ళ యొక్క విన్నపాలు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చుట్టుపక్కల ప్రజలను మనం గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులు తగిన సమయంలో వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం చూడడానికి కూడా ఎంతో అందంగా ఆకర్షణీయంగా మనకి ఈ యొక్క ప్రదేశాలు కనిపించడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటా ముందుకు వెళ్తున్నాం. పిల్లలు పెద్దలు వివిధ వారు మనకి పైన కనిపిస్తున్నారు. మనం కొద్దిగా పైకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్రదేశాలు చూడటం జరుగుతుంది. మనం పైకి వెళ్ళే కొలది భక్తులు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇంకా మనం పైకి వెళుతూ ఉన్నాము. చుట్టుపక్కల ఈ యొక్క ప్రదేశాలను మనం గమనించినట్లయితే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు మిగతా అనేక వర్గాలకు చెందిన ప్రజలు అటు ఇటు వెళ్తాం చూస్తున్నాం. అంతేకాకుండా ఎంతో కష్టతరమైనప్పటికీ ఈ యొక్క గుడి పైకి కొండకి పైకి మనం వెళ్ళడం జరుగుతుంది. చుట్టుపక్కల ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో బాగుంది. ఈ విధంగా ఫ్రెండ్స్
కింద నుంచి పైకి భక్తులు ఈ విధంగా రావడం జరుగుతుంది. కొండపైకి వచ్చి భక్తులు ఈ విధంగా వారి యొక్క ప్రార్థనలు చేయడం చూస్తున్నాం. వారి యొక్క కోరికలను తెలియజేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల ప్రజలను గమనించినట్లయితే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ కొండపైకి రావడం జరిగింది. మనం ఇంకొద్దిగా ముంగలకి వెళ్ళే కొలది వివిధ ప్రాంతాల వారిని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా కొంతమంది భక్తులు తమ యొక్క కొవ్వొత్తుల ద్వారా తమ యొక్క భక్తిని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కొద్దిగా మనం పైకి మెట్ల ద్వారా వెళ్ళటం చూస్తున్నాం. పైన మనకి భక్తులు కొబ్బరికాయలు కూడా కొట్టడం చూస్తూ ఉన్నాం. పైకి చివరికి మనం కొండపైకి రావడం జరిగింది. ఈ విధంగా భక్తులు తమ యొక్క ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫ్రెండ్స్ గుణదల మాత పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించడం జరిగింది.